మీరు విధి చాలా విచిత్రమైంది. సాయంకాలమే నేను నీకు ఫోన్ చేశాను. ఆ ఒక్క ఫోన్ కాలే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కదా. అదేమీ ఎవరి తప్పు కాదు సార్. నా తలరాత అలా రాసిపెట్టుంది. ఆ తలరాతని అలాగే ఉండనివ్వు. దానివల్ల మనకు తలనొప్పి రాకూడదు. వెళ్ళి స్నానం చెయ్యి. అదిగో అక్కడుంది అదే బాత్రూమ్. హక్కు లేదని తెలిసాక ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. ఎక్కడికి వెళ్ళాలో నాకస్సలు అర్థం కాలేదు. అందుకే నేను అదంతా మాట్లాడేశాం కదా. ముందు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నీకు జ్వరం వచ్చిందంటే నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. అదో అదే